వీటికి సంబంధించి టీడీఆర్ బాండ్లకు సంబంధించి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఈ టీడీఆర్లను ప్రవేశపెట్టింది ఒక సదుద్దేశంతో రాష్ట్రంలో అర్బన్ డెవలప్మెంట్కి సంబంధించి విస్తరణ పనుల్లో ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఆ రోజు ప్రవేశపెడితే 2014 నుంచి 19 వరకు కూడా గౌరవ మంత్రివర్యులు నారాయణ గారే ఆ రోజు కూడా మంత్రిగా ఉన్నారు. 14 నుంచి 19 వరకు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని టీడీఆర్ బాండ్లు ఇష్యూ చేశారు, ఈ 2019 నుంచి 24 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఇష్యూ చేసినటువంటి టీడీఆర్ బాండ్లు 3301 బాండ్లు ఇష్యూ చేశామని చెప్పారు. ఇది కంపేర్ చేస్తే ఫిగరు ఇంత పెద్ద ఎత్తున బాండ్లు ఇష్యూ చేయడంలో వెనుకున్నటువంటి ఆలోచన ఈరోజు మనందరం కూడా చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా విశాఖపట్నం నుంచి తీసుకుంటే కాకినాడ, రాజమండ్రి, తణుకు, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, ఈ విధంగా ఈ చివరి నుంచి ఆ చివరి వరకు అందులేదు అందులేదు ఎందెందు వెతికినా టీడీఆర్ బాండ్ల స్కామ్లే. ఈరోజు దీని వెనుకున్నటువంటి వ్యక్తులు ఎవరనేది మనందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుసు. ఈరోజు దీనికి సంబంధించి మనందరం కూడా చూస్తే 2019 నుంచి 24 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో కొత్త దోపిడీలు ఎలా చేయాలి, 60 రోజుల్లో అక్రమార్జన ఏ విధంగా చేయాలి, దొరకకుండా లూటీ చేయడంలో ఏ విధంగా చేయాలనే పుస్తకాలు కూడా పబ్లిష్ చేయొచ్చు అధ్యక్ష. ఈరోజు ఇందులో చూస్తే మంత్రి గారు ఇచ్చినటువంటి లిస్టులో అత్యధికంగా తణుకు పురపాలక సంఘంలో 61 బాండ్లు ఇష్యూ చేసి 1,48,439 స్క్వేర్ మీటర్స్ గాను 36 ఎకరాలు సేకరించారు. దానికి సంబంధించి 5,93,759 గజాలు బాండ్లు ఇచ్చి 146 ఎకరాలు ఈక్వలెంట్గా బాండ్లు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అయితే ఇది రాష్ట్ర వ్యాప్తంగా కేవలం ఇది గజాలు ఎకరాల్లో కూడా ఇచ్చారు. దీని విలువ కూడా కడితే ఎన్ని వేల కోట్లు ఉంటుందనేది కూడా ఇస్తే బాగుండేది అధ్యక్ష. ఇందులో దాని విలువ ఇవ్వలేదు అధ్యక్ష. ఇది విలువ తీసుకుంటే తణుకుకు సంబంధించి 2014 నుంచి 19 వరకు గత తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కేవలం 6,000 గజాలకు మాత్రమే టీడీఆర్ బాండ్లు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కేవలం సంవత్సర కాలంలో అక్కడ ఈ బాండ్లు కూడా ఈ 1,48,439 గజాలకి కూడా బాండ్లు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. దీంట్లో చూస్తే ఒకసారి మనందరం కూడా చూస్తే మొదటగా 1:2 ఇవ్వాల్సిన చోట 1:4 వాల్యూ ఇచ్చారు అధ్యక్ష. అదేవిధంగా డోర్ నెంబర్లు మార్చి 9,000 ఉన్న చోట 22,000 రూపాయలు చేసి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అలాగే అగ్రిమెంట్ల మీద ఉన్నటువంటి భూములకు కూడా టీడీఆర్ బాండ్లు ఇష్యూ చేశారు అధ్యక్ష. ఆ విధంగా అక్కడ గ్రీన్ పార్క్ అని పార్క్ డెవలప్ చేస్తామని చెప్పారు, లేకపోతే కంపోస్ట్ యార్డ్ అని చెప్పారు. ఈ విధంగా రకరకాల స్కీముల్లో చేసుకుని అదేవిధంగా జగనన్న కాలనీ అని చెప్పి జగనన్న కాలనీ పేరుతో ఒక 25 కోట్ల బాండ్లు ఇష్యూ చేశారు అధ్యక్ష. ఇవన్నీ కూడా చూస్తే మంత్రి గారు చెప్పారు అధ్యక్ష, దీనిలో అప్పుడు ఉన్నటువంటి కమిషనర్ని, టౌన్ ప్లానింగ్ అధికారులని సస్పెండ్ చేశారు అని చెప్పేసి. కానీ తణుకు మున్సిపాలిటీలో కౌన్సిల్ లేనటువంటి సందర్భంలో ఈ టీడీఆర్ బాండ్లు ఇష్యూ చేశారు. అంటే దీని వెనుకున్నటువంటి సూత్రధారులు ఎవరనేది ప్రభుత్వం ఏదైనా కనుక్కుందా? కేవలం పాత్రదారుల మీద చర్యలు తీసుకుని ఆ రోజు కమిషనర్ గారు, దళిత వర్గానికి చెందినటువంటి కమిషనర్ గారు బలైపోయారు, టౌన్ ప్లానింగ్ అధికారులు బలైపోయారు. కానీ దీని వెనుకున్నటువంటి సూత్రధారుల పాత్ర మీద ఏదైనా ఏసీబీ ఎంక్వైరీ చేసిందా? చేస్తే దాని వివరాలు ఏదైనా మన దగ్గర ఉన్నాయా? ఆ రోజు మనందరికీ కూడా తెలుసు దీని వెనుకున్నటువంటి సూత్రధారి మొత్తంగా ఆయన కన్సర్న్లో ఆ రోజు ఉన్నటువంటి మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. మనందరం కూడా చూసాం, రాష్ట్ర వ్యాప్తంగా రైతులు డబ్బులు అడిగితే, ధాన్యం డబ్బులు అడిగితే ఏ విధంగా తిట్టారో, అలాగే మొలకలు వస్తున్నాయి ధాన్యం కొనండి మహాప్రభు అంటే ఏ విధంగా అవహేళనగా మాట్లాడారో ఆ రోజు రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. తణుకులో ఈ టీడీఆర్ బాండ్ల కుంభకోణంలో
అసలు సూత్రధారుల పాత్రని ఆయన పాత్రని ఏదైనా మనం కూడా కనుక్కున్నామా లేదా అనేది కూడా చూడాలి అధ్యక్ష. ఈరోజు పూర్తిగా ఆయన కనుసరణలో ఆ రోజు అధికారులు దీన్ని చేశారు అధ్యక్ష. కేవలం వారు ఆలోచనతో వాళ్ళ సలహాలతో. ఈరోజు అదే కాకుండా అన్ని విధాలుగానే కూడా 2 నిమిషాలు అధ్యక్ష. ఈరోజు మనందరం కూడా చూస్తే నేను ఇందాక చెప్పినట్లు 2019లో 592 గజాలకి మేము రోడ్లకి ఇస్తే 2020 జనవరి నుంచి 21 ఆగస్టు వరకు 71,000 గజాలకు ఇచ్చారు సార్ అధ్యక్ష. 21 నుంచి 22 జనవరి వరకు 32,000, ఫిబ్రవరి 22లో 1,46,000 కంపోస్ట్ యార్డ్కి, మార్చి 22లో 30,000 జగనన్న కాలనీ రోడ్డుకి ఇచ్చారు అధ్యక్ష. సో దీని అంతటి వెనక కూడా ఉన్నటువంటి అదృశ్య శక్తి పూర్తిగా ఆ రోజు ఉన్నటువంటి స్థానిక మంత్రివర్యులు. ఆయన పాత్ర మీద కూడా దీని మీద ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. అలాగే ఇవన్నీ కూడా చూస్తే సార్ ఇంకో అధ్యక్ష, ఈ భూములన్నీ కూడా కొనుగోలు జరిగినటువంటి వివరాలు కూడా చూస్తే 1 సంవత్సర కాలంలోనే చేతులు మారినాయి అధ్యక్ష. రిజిస్ట్రేషన్స్ అన్నీ కూడా వితిన్ సంవత్సర కాలంలో రిజిస్ట్రేషన్లు మారి మరలా ఇవన్నీ కూడా టీడీఆర్ బాండ్లు ఇష్యూ చేశారు అధ్యక్ష. దీని మీద మంత్రి గారికి మేము అడిగేది, దీని మీద అసలైన సూత్రధారుల మీద ఏదైనా ఎంక్వైరీ జరుగుతుందా లేదా, అదేవిధంగా ఈ సేకరించినటువంటి భూముల పరిస్థితి ఏ విధంగా ఉంది ఈరోజు, అటు మున్సిపాలిటీకి ఉందా లేకపోతే వాళ్ళు ఇచ్చినటువంటి వారి పేరు మీద ఇంకా ఉన్నాయి ఈ భూములు, అలాగే దానికి సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుంది ప్రభుత్వం అనేది తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను సార్. మాల్కొండ గారు అధ్యక్ష, ముందుగా